ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరి వచనం ధ్యానించుకుందాం. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. లూకా 10:41. ప్రభువైన యేసుక్రీస్తు తన ఇంట్లో ఉన్నప్పటికీ కూడా మార్తా తన ఆత్మీయ జీవితం గురించి పట్టించుకోలేదు. ఆమె సహోదరి అయిన మరియ ప్రభు దృష్టిలో సరైనది చేసింది. ఈ విధంగా రాయబడి ఉన్నది. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన యెడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. 1 కొరింథీ 15:19. మరియు మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. రోమా 12:2. ప్రభువైన యేసుక్రీస్తు వారు మార్తా, మరియ మరియు లాజరు ముగ్గురిని కూడా నూతనపరిచారు. మార్త ఉపచారం చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియ మిక్కిలి విలువ గల అచ్చజటామాంసి అత్తరు 1 షేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. యోహాను 12:2-3. ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించి అందరిలోనూ అటువంటి రూపాంతరము కలుగ చేయనుగాక. ఆమేన్.